తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కేవలం ఇక్కడే కాకుండా విదేశాల్లోనూ ఎన్ఆర్ఐలు వివిధ రకాలుగా తమ ప్రియతమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. పలువురు నాయకులు, ప్రముఖులు, పార్టీ శ్రేణులు, అభిమానులు బర్త్డే విషెస్ చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బల్కంపేట అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. రాజశ్యామల పూజ నిర్వహించి అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారని కవిత తెలిపారు. ఇక బల్కంపేట అమ్మవారి ఆలయంలో రోజు అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఓం సుచీయ నమః ఓం స్వహాయ నమః ఓం సుదాయ నమః ఓం సుదాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావలింగే నమః ఆదిత్యై నమః ఓం నీచై నమః నిత్యాయ నమః రాజ్యాం సమానతాయ నమః రాజలక్ష్మీ సంయుతాయ నమః రాజోత్పాదాయ నమః రాజవరిత్రై నమః రాజప్రసవాదిపాదాయ నమః రాజసంప్రతిష్ఠాయ నమః రాజమార్గోత్సవాయ నమః రాజశేఖరాయ నమః రాజాంశాయ నమః రాజశాసనాయ నమః రాజకుమారాయ నమః. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కారణ జన్ముడిగా, చిరస్మరణీయుడిగా నిండు రేలు వర్తిల్లాలని పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారుల మధ్య నేడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. కానే కాదు, రానే రాదు అన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా కేసీఆర్ కృషి చేశారని కొనియాడారు. కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభమని తెలిపారు. బంజారాహిల్స్ లో సీఎం కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్బీటీ నగర్ లో స్కూల్ పిల్లలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పేరు మీద అభిషేకం పూజలు చేసి కీసర అర్బన్ ఎకో పార్క్ లో మొక్కలు నాటారు. సీఎం నేతృత్వంలో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. గురువారు అంటే జరిగిన గురువారు
బీఆర్ఎస్ జాతీయ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69వ జన్మదిన వేడుకలు మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నివాసంలో నేతలు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొని కేక్ కట్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టిన దినాలు. ఈ దినం మా తెలంగాణకు కాదు భారతదేశానికి విశ్వానికి ఎంత ముఖ్య దినం అంటే మీకు తర్వాత అర్థమవుతుంది. అప్పుడు టిఆర్ఎస్ ప్రారంభం చేసి తెలంగాణ కోసం పోరాటి తెలంగాణ సాధించి బంగారు తెలంగాణ చేసిండ్రు. అట్లనే భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి సార్ భారతదేశానికి యావత్ భారతదేశానికి అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. ఆ అభివృద్ధి ద్వారా విశ్వానికి ఒక సేవ చేస్తారు. విశ్వగురు భారతదేశానికి జననీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వరంగల్ నగరంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దయాకర్ రావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేసి భారీ ఎత్తున బాణాసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తిలకించడానికి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులతో పాటు కార్యకర్తలు, నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలందరినీ ఆకట్టుకున్నాయి. సందర్భంగా సెక్రటరియట్ ఆ సెక్రటరియట్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోవడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ గారి జన్మదినం సెట్ చేసి వారు ఉద్యమ కాలంలో చేసినటువంటి ఉద్యమం తర్వాత వెల్ఫేర్ గానీ అభివృద్ధి గానీ ఇక్కడ ప్రజలందరికీ ఒకసారి గుర్తు సందర్భంతో ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ తరాలు కూడా డే టైంలో స్కూల్ పిల్లలందరూ నంబర్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిద్దమైంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షల పేరుతో 25 అడుగుల పొడవు 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశనగ, ఉల్వలు, ఉప్పు రంగులతో రూపొందించారు. వనపర్తి మార్కెట్ యార్డ్ లో రైతులతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఇక హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యమధీరుడు, రైతు బాంధవుడు అంటూ నీరాజనాలు పలికారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ రాణించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులకు మిఠాయిలు పండ్లు పంచిపెట్టారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ భారతదేశం మొత్తం విస్తరించిందని, రానున్న రోజుల్లో కేసీఆర్ ప్రధాని అవుతారని, దేశ ప్రజలు కేసీఆర్ ను ప్రధానమంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్నారని తెలిపారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు మన మెండోరా మండలం తరపున, పాల్గొండ నియోజకవర్గం తరపున మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించిన తర్వాత వచ్చినట్టు మొట్టమొదటి కేసీఆర్ బర్త్డే కాబట్టి మరి తను రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి రానున్న రోజుల్లో భావి ప్రధాని కావాలని చెప్పేసి ఈ రోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా మేము తనకు మరి ప్రజల తరపున కేసీఆర్ గారు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్సీ రవీంద్రరావు క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల దేవుడని, ప్రతి వ్యక్తి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించాలని అన్నారు. గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మైబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల యొక్క ఆధ్వర్యంలో మరి బర్త్డే కేక్ ను కట్ చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా మరి పార్టీ మిత్రుల సహకారంతో కొనసాగుతున్నాయి. యావత్ తెలంగాణ జాతి ఇవాళ పులకించిపోయే దినం. కనుచూపు మేరలో అవకాశం లేని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టడమే కాకుండా సుదీర్ఘకాలం వేటి కోసమైతే తప్పించామో, ఈ తెలంగాణ ప్రజలు ఏం కావాలనేది కోరుకున్నారో వాటిని అన్నిటినీ పూర్తి స్థాయిలో ఇక సీఎం కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పూర్తి ఆయుష్తో మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా అని మోదీ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు అని తమిళసై ట్వీట్ చేశారు.